నమస్తే. నేషనల్ హైవే నంబర్ 161 BB నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నటువంటి యొక్క భాగానికి భూసేకరణ నిమిత్తం నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. నోటిఫికేషన్ ఈ విధంగా ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది నిన్నటి రోజు అంటే 12 ఆగస్టు 2023 నాటి నోటిఫికేషన్. ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయబడినటువంటిది. ఈ నోటిఫికేషన్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మద్నూర్, రుద్రూర్, బోధన్ ఈ సెక్షన్ సంబంధించినటువంటిది. ఈ నోటిఫికేషన్ ని పరిశీలన చేసినట్టయితే ఇది 3A టైప్ నోటిఫికేషన్ గా తెలుస్తోంది. 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఇది ఫస్ట్ టైప్. దీని తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ సహజంగా 3G ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే 3E ఇవ్వడం జరుగుతుంది. ఈ 3A నోటిఫికేషన్ కింద గవర్నమెంట్ తాను ఎక్కడ అయితే భూసేకరణ చేయాలనుకుంటుందో ఆ భూసేకరణకు సంబంధించినటువంటి వివరాలను ఇస్తూ దేనికోసం వాడాలనుకుంటోంది అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయటం, ఒక ఆఫీసర్కి ఒక రెస్పాన్సిబిలిటీని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అతను సమర్థ ప్రాధికారిగా పిలువబడతారు. అక్కడి నుంచి ఆ వ్యక్తి దానికి సంబంధించినటువంటి అంటే ఆ ఆఫీసర్ గారు తనకి ఇచ్చినటువంటి డ్యూటీలో భాగంగా ల్యాండ్ అక్విజిషన్ ఉన్నటువంటి యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని పరిశీలన చేయడం, తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం అనేటువంటివి జరుగుతుంది. ఇది సహజంగా జరిగే ప్రాసెస్. ఆ తర్వాత ఆ ఆఫీసర్ ఇచ్చేటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి కంపెన్సేషన్ అంటే నష్టపరిహారాన్ని పేమెంట్ చేసేటువంటి దానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్ ఒకసారి మనం పరిశీలించేద్దాం. 1956లో చేసినటువంటి 48వ చట్టంగా మనం పరిగణించినట్టయితే ఈ భాగం 48 ఆఫ్ 1956 అనేటువంటిది ఇది జాతీయ రహదారుల చట్టం అవుతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇది యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ పాస్ అయింది. దీని ప్రకారంగా సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో మద్నూర్, రుద్రూర్, బోధన్ సెక్షన్లో కిలోమీటర్లు 13.620 నుండి కిలోమీటర్లు 39.632 ఇంతవరకు ఇచ్చేటటువంటి 13 నుంచి 39 అంటే 26 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి యొక్క భాగం అంటే లెంత్ గా తీసుకుంటే 26 కిలోమీటర్ల లెంత్ భాగం అంతా కూడా రెవెన్యూ డివిజన్ ఆఫీస్ బోధన్ యొక్క పరిధిలో ఉంది. ఆర్డీఓ బోధన్ యొక్క పరిధి. ఇది వీరికి భూమి విస్తరణలో NH 161 BB యొక్క నిర్మాణం. ఇది నిర్మాణం అనేటువంటి దాని లోపల రకరకాలైనటువంటి భాగాలని వెడల్పు చేయడం అంటే రోడ్ యొక్క వైడనింగ్, పేవ్డ్ షోల్డర్ తో 2 లేన్ 4 లేన్స్ చేయడం, ఆల్రెడీ ఉన్నటువంటి రోడ్ అయితే దాన్ని 2 లేన్ గా ఉన్నట్టయితే దాన్ని 4 లేన్ చేయడం లాంటివి. మామూలుగా డబుల్ రోడ్ అయితే దాన్ని 2 లేన్ గా చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత కూడా నిర్మాణంగా తీసుకోబడుతుంది. దీని నిర్మాణం కొరకు దిగువ షెడ్యూల్లో ఇచ్చిన సంక్షిప్త వివరణ గల భూమి ప్రజోపయోగార్థము కావలసి ఉన్నదని సంతృప్తి చెందిన తర్వాత సదరు భూమిని సేకరించాలనే ఉద్దేశాన్ని ఇందు మూలంగా ప్రకటిస్తోంది. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి చేస్తుంది. అయితే అంశం ఏంటంటే మద్నూర్ నుంచి ఈ బోధన్ ఈ భాగం అంతా కూడా మద్నూర్, రుద్రూర్ ఈ భాగం అంతా కూడా కనెక్టివిటీ ఉన్న ప్లేసే. అంటే హైవే ఉంది ఆల్రెడీ, అయితే అది నేషనల్ హైవేగా లేదు. దాన్ని స్టేట్ హైవేగా ఉన్నటువంటి దాన్ని నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేస్తూ దాన్ని 161 BB అనే నెంబర్ని కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ హైవే ఇక్కడి నుంచి జాతీయ రహదారిగా అంటే నేషనల్ హైవేగా మారుతుంది. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ పెట్టుకోవడం కోసం ఈ రోడ్డుని వైడనింగ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ రోడ్డే కాబట్టి ఈ ప్రాజెక్టుని బ్రౌన్ ఫీల్డ్ హైవేగా చెప్పుకునేందుకు అవకాశం ఉంది. ఇంకా అంశం వచ్చినట్టయితే ఈ మిగిలినటువంటి భాగాన్ని చూసినట్లయితే సదరు భూమిపై ఆసక్తి గల ఎవరైనా వ్యక్తి సదరు చట్టపు సెక్షన్ 3C యొక్క సబ్సెక్షన్ 1 కింద సదరు భూమిని ప్రయోజనం కొరకు ఉపయోగించుకుని ఆక్షేపించే వారు అధికారిక గెజిట్ లో ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుండి 21 రోజుల్లోపు తెలుపవచ్చును. ఇక్కడ ఇచ్చినటువంటి సదరు భూమిపై ఆసక్తి గల వ్యక్తులు అనేటువంటిది ఇక్కడ సర్వే నెంబర్ మెన్షన్ చేశారు. ఈ షెడ్యూల్లో ఇచ్చినటువంటి దీన్ని గమనించినట్టయితే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పరిధిలో బోధన్ మండలంలో అంటే తాలూకా అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో తాలూకాలు లేవు, కేవలం మండలాలు ఉన్నాయి.
బోధన్ తాలూకాలోని ఇక్కడ ఒక చిన్న గ్రామం పేరు ఇచ్చారు, బెలాల్ తర్ఫా అనేది ఒక పదం. ఈ ప్రదేశానికి సంబంధించినటువంటి దానిలో సర్వే నెంబర్ ఇక్కడ 590 అని కనిపిస్తుంది. ఈ సంబంధించినటువంటి సర్వే నెంబర్ లో ఇది భూమి రకంగా చూస్తే ఇది ప్రైవేట్ పర్సన్స్ యొక్క భూమి, గవర్నమెంట్ ఇది కాదు. అంటే భూమి రకం ప్రైవేటా గవర్నమెంట్ అని తెలిసేది. అలాగే భూమి యొక్క స్వభావంలో మెట్ట మాగాణి ఇట్లాంటి వివరాలు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సర్వే నెంబర్ మాత్రం ఏదో ఇది ఒక ఫ్లాట్ ఉంది దీనికి సంబంధించింది. దీనిలో ఎంత భాగాన్ని గవర్నమెంట్ ఎక్వైర్ చేయాలనుకుంటోంది అనేటువంటిది చదరపు మీటర్లలోనూ దాన్ని హెక్టార్లు పరిధిగా చూపిస్తూ హెక్టార్ల మెజర్మెంట్ లో చూపిస్తూ ఇచ్చేటువంటి నోటిఫికేషన్. ఇక్కడ ఇవ్వబడినటువంటి సర్వే నెంబర్లకు సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ గ్రామ ప్రాంతంలో లేదా ఆ పట్టణ ప్రాంతంలో ఏ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి అది సదరు భూమిగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు సదరు భూమిని సేకరించాలనే ఉద్దేశాన్ని గవర్నమెంట్ ప్రకటిస్తుంది కాబట్టి ఈ సదరు భూమిపై ఆసక్తి గల వ్యక్తి ఎవరైనా వ్యక్తి అది ఓనర్ కావచ్చు లేదా దీంతో ఎటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు. సదరు చట్టపు సెక్షన్ 3C అండ్ సబ్ సెక్షన్ 1 కింద సదరు భూమిని ఎటువంటి ప్రయోజనం కొరకు ఉపయోగించుటకు ఆక్షేపించువారు అంటే ఏదైనా అబ్జెక్షన్ ఉన్నట్టయితే మీరు మా ల్యాండ్ తీసుకోవడానికి వీలు లేదు అని ఎటువంటి అబ్జెక్షన్ అయినా ఉన్నట్టయితే అటువంటి వారు అధికారిక గెజిట్ లో ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుండి 21 రోజుల్లోపుగా తెలుపవచ్చును. ఈ గెజిట్ వచ్చిన తర్వాత 21 days లోగా టైం ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం మామూలుగా నిన్నటి రోజు ఇంతకుముందు చెప్పినట్టుగా 12 ఆగస్టు 2023 నాటి పేపర్లో పబ్లిష్ అయింది. ఇక్కడ నుంచి మీకు ఇచ్చినటువంటి టైం దీనికి సంబంధించిన దీన్ని ఆర్డీఓ గారికి కలిసి బోధన్ ఆర్డీఓ గారిని కలిసి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది, అంటే రిటర్న్ ఫార్మాట్ గా ఇవ్వాలి. ఇక్కడ చూద్దాం. అట్టి ప్రతి అభ్యంతరాన్ని సమర్థ ప్రాధికారి అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ బోధన్ వారికి వ్రాతపూర్వకంగా దానికి గల కారణాలు తెలియజేయవలను. ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి అబ్జెక్షన్ ఉన్నా ఎన్ని రకాల అబ్జెక్షన్స్ ఉన్నా అన్నింటినీ అట్టి ప్రతి అభ్యంతరాన్ని అటువంటి అబ్జెక్షన్స్ కానీ ఇటువంటి డౌట్స్ కానీ మనం అట్లాంటి వాటిని కానీ అన్నింటినీ కూడా ఆర్డీఓ గారిని అడ్రస్ చేస్తూ ఒక ఫార్మాట్ గా రాసి ఇవ్వవలసి ఉంటుంది. మరియు సమర్థ ప్రాధికారి అభ్యంతరం తెలిపే వ్యక్తికి స్వయంగా లేదా లీగల్ ప్రాక్టీషనర్ ద్వారా తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఓనర్స్ లేదా కన్సర్న్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ అబ్జెక్షన్స్ తెలియజేయడానికి ఇన్ పర్సన్ గా కానీ లేదా ఒక అడ్వకేట్ ద్వారా కానీ లీగల్ ప్రాక్టీషనర్ ద్వారా కానీ మన అబ్జెక్షన్స్ తెలియజేసేందుకు అవకాశం ఇస్తారు. మరియు అట్టి ఉద్దేశాలన్నీ విచారించిన తరువాత మరియు సమర్థ ప్రాధికారి అవసరమని భావిస్తే తదుపరి విచారణ జరిపిన తరువాత అక్కడ ఇచ్చేటువంటి అబ్జెక్షన్స్ కి సంబంధించినటువంటి దాన్ని బేస్ చేసుకొని అది 2-3 సార్లు కూడా ఎంక్వైరీ జరిగితే అవకాశాలు ఉంటాయి. అట్లా జరిపిన తరువాత అభ్యంతరాలను అనుమతిస్తూ లేదా అనుమతించకుండా ఉత్తర్వు జారీ చేస్తారు. దానికి సంబంధించిన అబ్జెక్షన్ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ జరిగేటువంటి అంశం ఏమిటంటే సదరు చట్టంలోని సెక్షన్ 3C సబ్ సెక్షన్ 2 కింద సమర్థ ప్రాధికారి చేయబడే ఏ ఉత్తర్వు అయినా తుదిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది. ఈ అబ్జెక్షన్స్ ని అతను పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ వారు ఇచ్చేటువంటి ఫైనల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటుంది. ఈ ప్రకటన పరిధిలో కవర్ చేయబడే భూమి ప్లాన్లు మరియు భూమి ఇతర వివరాలు పైన తెలిపిన సమర్థ ప్రాధికారి యొక్క కార్యాలయంలో లభిస్తాయి మరియు ఆసక్తి గల వ్యక్తులు తనిఖీ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చేటువంటిది ఈ పేపర్ నోటిఫికేషన్ అనేటువంటి డీటెయిల్స్ దీనికి సంబంధించింది. ఇంకా కొంతవరకు బహుశా మ్యాప్లతో సహా ఇది ఆర్డీఓ ఆఫీస్లో డిస్ప్లే చేస్తారు, దాన్ని చూడవచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి వివరం. ఇది షెడ్యూల్కి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఇచ్చారు. ఎక్కడెక్కడ అనేటువంటి ఇది గ్రామ ప్రదేశాలు వీటన్నిటి మెన్షన్ చేస్తూ ఇచ్చారు. ఇది ఒక 1.5 పేజీ ఉన్నటువంటి యొక్క నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ని మనం ఒకసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. రూట్ మ్యాప్ ఇది రుద్రూర్ ప్రాంతం. ఆల్రెడీ మెదక్ ఎల్లారెడ్డి మీద నుంచి 765D ఈ పేరుతో ఉన్నటువంటి కనెక్షన్ హైవే ఒకటి పెడుతోంది. ఇది ఇప్పుడు ఈ రుద్రూర్ పాయింట్ నుంచి కోటగిరి ఓల్డ్ పొతంగల్ నుంచి ఈ మద్నూర్ అనేటువంటి ప్రాంతం, ఈ మద్నూర్ నుంచి ఇది మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. ఈ పింపల్గాం ప్రదేశం నుంచి మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు ప్రజెంట్ స్టేట్ హైవేగా ఉన్నటువంటి రోడ్డుని నేషనల్ హైవే రోడ్డుగా అప్గ్రేడ్ చేయబడబోతోంది. ఇది రూట్ మ్యాప్. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గమనించినట్టయితే ఇది నమస్తే తెలంగాణ యొక్క పేపర్లో ఇచ్చినటువంటిది మెయిన్ ఎడిషన్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క ఫుల్ పేజ్. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ చిన్న హాఫ్ పేజ్ గా వచ్చేటువంటి పార్ట్ ఇది.
ఇది పేజ్ నెంబర్ 10 and 11లో ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కర్సర్ని గమనించినట్లయితే ఒకసారి అడుగున 12 ఆగస్ట్ 2023, 12/8/2023 తెలంగాణ మెయిన్ పేజ్ నెంబర్ 11. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ రుద్రూర్ తాలూకాలో లింగంపల్లి గ్రామం, రాణంపల్లి గ్రామం ఇక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే రుద్రూర్ గ్రామంలో కూడా కొంత భాగం. ఈ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి దాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.